హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్టివ్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఎక్సెల్లో మల్టిపుల్ షీట్స్లో ఎట్ ఏ టైం సేమ్ డేటాని టైప్ చేయాలంటే ఎలా చేయాలో ఎక్సెల్లో సింపుల్ ట్రిక్ అనేది అప్లై చేసి మల్టిపుల్ షీట్స్లో ఎట్ ఏ టైం సేమ్ డేటాని ఎలా టైప్ చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షీట్ 1లో ఉన్నాను చూడండి. నేను షీట్ 1లో ఏదైనా డేటాని ఎంటర్ చేశాను అనుకోండి. ఆ డేటా అనేది ఇక్కడ మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి కూడా, ఇంకా 3 షీట్స్ ఉన్నాయి. నేను షీట్ 1లో ఎంటర్ చేసిన డేటా ఈ మల్టిపుల్ షీట్స్లో ప్రింట్ అవ్వాలంటే అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. కీబోర్డ్లో కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఆ షీట్స్ని మౌస్ ద్వారా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు షీట్ 1లో నేను డేటాని ఎంటర్ చేస్తున్నాను. ఎక్సెల్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు. ఇప్పుడు ఇలా చూడండి, నేను షీట్ 1లో డేటా అనేది ఎంటర్ చేశాను. ఈ డేటా అనేది మనకి ఈ మల్టిపుల్ షీట్స్లో కూడా ప్రింట్ అయిందా లేదా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇలా చూడండి, షీట్ 2లో ప్రింట్ అయింది, అలానే షీట్ 3లో కూడా ప్రింట్ అయింది, అలానే షీట్ 4లో కూడా ప్రింట్ అయింది. చూశారు ఫ్రెండ్స్, మనం ఎక్సెల్లో మల్టిపుల్ షీట్స్లో ఎట్ ఏ టైం సేమ్ డేటాని ఎలా ఎంటర్ చేయాలో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.